నా బీసీఎస్సీ దేవుళ్ళే. మంది సొమ్ము ఆక్రమించోడు, భూమి మొత్తం నాకే కావాలనేటోడు, రాజ్యం మొత్తం నాకే కావాలనేటోడు, సంపద మొత్తం నాకే కావాలనేటోడు, మొత్తం నాకే కావాలనుకున్నాడు దెయ్యమే. బీసీఎస్సీ ఎస్టీలు 10 మంది మంచి కోరేటోడు, దేశం మంచి కోరేటోడు మా నెత్తులు చిందించి దేశాన్ని దాపుతున్నాం కాబట్టి మేమే దేవుళ్ళం 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 దేవుళ్ళే. మేము మీరు దెయ్యాలే. ఎందుకంటే రాజ్యాన్ని, భూమిని, సంపదని మీరే ఒక్కళ్ళే ఆక్రమిస్తున్నారు. 93 మంది బతకాల్సిన సంపదని, రాజ్యాన్ని మొత్తాన్ని 7% లేని అగ్రవర్ణాలు మీరు బతుకుతారు కాబట్టి మీరు దెయ్యాలే, మేము దేవుళ్ళమే. ఈ దేవుళ్ళని అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రతిష్ఠింప చేయడానికి, మన చేతులతో పరిపాలన రావడానికి బీసీఎస్సీ ఎస్టీ 90% ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం. ఆ యుద్ధం ద్వారా 10% మంది అగ్రవర్ణాలను ఓడించి రాజ్య సింహాసనాన్ని పట్టుకోవడమే అంబేద్కర్ సిద్ధాంతం అని ఒక కేటీఆర్ చెప్పగలడా? ఒక రేవంత్ రెడ్డి చెప్పగలడా? ఒక రాహుల్ గాంధీ చెప్పగలడా? నువ్వు ఎప్పుడైనా బీసీఎస్సీ ఎస్టీల వెంట మరి ఉంటావు. ఆ రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఆ రేట్లకి మాకు యుద్ధం జరుగుతుంది. మొత్తం అను అంటే ఈ ఒక్కసారి వదిలిపెట్టన్నా ఇక రెడ్డి గారు ఎమ్మటి ఉంటుంది. ఇంకోటి ఇంట్లో అవి చిన్న చిన్న పనులు ఉన్నాయి, దెబ్బకైతే ఇప్పుడు అప్పుడు మనం ఒక్కళ్ళం కావాలి. అసలు యుద్ధం అంటే నీ తండ్రికి నీ ఊళ్ళో ఇంకోడికి యుద్ధం జరిగి పొడుచుకొని వస్తుంటే ప్రాణాలు పోయినా తండ్రి పక్కన యుద్ధం చేస్తావు. మరి తండ్రి పక్కన యుద్ధం చేయకుండా నువ్వు వెళ్ళిపోతావా? శత్రువు పక్కన చేరి తండ్రిని చంపుతావా? శత్రువు పక్కన చేరి తల్లిని చంపుతావా? శత్రువు పక్కన చేరి కొడుకుని చంపుకుంటావా? ఎడు చేరుతాను. అందుకనే స్పష్టమైన గీత గీయబోతున్నారు. ఈ గీత అటు ఎవరు, ఇటు ఎవరు, ఆ ఒడ్డుంటావా, ఈ ఒడ్డును. ఊర్లో 90% బీసీఎస్సీ ఎస్టీలు, ఊర్లో మాలోళ్ళు, మాదిగోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు, బుడిగ జంగాలు, దాసరోళ్ళు, గంగపుత్రులు, బెస్తోళ్ళు, ముదిరాజులు, యాదవులు, గౌళ్ళోళ్ళు, బుక్కయ్యగారులు, కటికోళ్ళు, 6 కటికలు, ఈ కులాలు చెప్పుకుంటూ పోతే 93 కులాలు. మనమాట రాజ్యాన్ని పరిపాలించొద్దట. మనం గొప్ప గొప్ప బళ్ళల్లో, స్కూళ్ళలో చదవకూడదట. మనం గొప్ప హాస్పిటల్లో వైద్యం చేయించుకోకూడదట. మన చేతిలో 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి, 10 ఎకరాల భూమి ఉండకూడదట. మనం కేవలం వాళ్ళ జెండాలు మోసి, వాళ్ళకి జేజేలు కొట్టి, కరెంటు స్తంభాలకి ఫ్లెక్సీలు కట్టి, వాళ్ళ మీటింగ్లకు లక్షల మంది లారీలకి బొడ్డలాగా వాళ్ళ మీటింగ్లకు పోయే మర మనుషులమాట మనం. మరి ఇది న్యాయమా? ఇది న్యాయమా? అందుకనే అసలైన విప్లవం తెలంగాణలో ఏదైనా ఉంటే బీసీఎస్సీ ఎస్టీలు రాజ్యానికి రావడమే అసలైన విప్లవం. పద్మశాలైన లేడు, ఒక శాఖలైన అసెంబ్లీలో లేడు, ఒక మంగళాయన అసెంబ్లీలో లేడు, ఒక కుమ్మరాయన అసెంబ్లీలో లేడు. మరి ఎవరుంటారట అసెంబ్లీలో? రెడ్డి వెలమ దొరలు ఉంటారట. 100కి 4 లేని వాళ్ళు 50 మంది ఎమ్మెల్యేలట. 100కి 90 మంది ఉన్న వాళ్ళు మనకి రాజ్యంలో చోటు లేదు. మన కన్నీళ్ళకి పరిష్కారం అసెంబ్లీ, పార్లమెంట్ అని చెప్పిండు అంబేద్కర్. మన కోసం సింహాసనం చెక్కిండు, ఆ సింహాసనం మీద కూర్చోమని చెప్పిండు. అందుకోసమే మీ చేతికి ఓటనే ఖడ్గాన్ని ఇస్తున్నా, సింహాసనాన్ని చెక్కి పెట్టాను, ఆ సింహాసనం మీదకి పోయి కూర్చోండి అని మనందరి చేతిలో ఓటక్కు పెట్టిండు. ఆయన చివరిగా చనిపోయేటప్పుడు నేను ఆ సింహాసనం మీద నా దేవుళ్ళని కూర్చోబెడదాం అనుకుంటే ఆ సింహాసనం మీద